హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్నోడికి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియో మొత్తం అదే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 20 డేస్కి ఒకసారి నెల కూడా వస్తుంది. అలా అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను. ఈ ఉగ్గు వచ్చేసి మా మున్నా టైంలో కూడా అలాగే ప్రిపేర్ చేశాననమాట. మా మున్నా అంటే మా పెద్ద కొడుకు. ఇప్పుడు వచ్చేసి మా చిన్నోడికి అదే సేమ్ అలానే ప్రిపేర్ చేస్తున్నాను. హెల్తీ ఫుడ్డే. ఏంటి అంటే వాళ్ళకి మంచిగా డైజెషన్ అయ్యేలాగా ఉండాలనేసి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అదే కాకుండా బయట ఫుడ్ ఏమి పెట్టననమాట. సెల్లాగా బయట కొని ఏమి పెట్టను. మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా మున్నా టైంలో ఏంటంటే రాగి జావ వాడి బాడీకి పడింది, బట్ వీడికి పడటం లేదు చిన్నోడికి. సో ఒక్కొక్కళ్ళ బాడీకి ఒకటి పడుతుంది, ఒకళ్ళు పడదు. వాళ్ళని తినేదాన్ని బట్టి వాళ్ళకి డైజెషన్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో మనం అందరూ చెప్తూనే ఉంటాం, ఇది తింటే అది తింటే, అదేమీ లేదు. మనగా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి డైజెషన్ అవుతుందో లేదో అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. బియ్యం మొత్తం ఒక వంతు ఉంటే పప్పులు మొత్తం ఒక వంతు ఉండాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి బియ్యం వచ్చేసి ఒక 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. అవి వచ్చేసి 1/2 kg అనమాట. ఫస్ట్ వచ్చేసి మినప్పప్పు, నెక్స్ట్ మైసూర్ దాల్, ఇది వచ్చేసి పెసరపప్పు, నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు, ఇంకొక కప్ వచ్చేసి శనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవేంటి అంటే మనం వేయించుకునేటప్పుడు ఈజీగా ఉండేటట్లు ఈజీగా వేయించేవి అయితే ఒకవైపు యాడ్ చేసుకుంటున్నాను. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంకొక వైపు వేయించుకుంటాను. అవి మొత్తం కలిపితే ఏమవుతుందంటే డ్రై ఫ్రూట్స్ మళ్ళీ మనం కడిగి ఆరబెట్టేసి ఇవి తొందరగా ఆరుతాయి, కానీ డ్రై ఫ్రూట్స్ తొందరగా ఆరవన్నమాట. అందుకనేసి అవి అయితే వీటిలో కలపడం లేదు. ఇవి వేగుతాయి మంచిగానే. ఎక్కువ టైం దేనికి పడుతుంది అంటే బియ్యం తొందరగానే వేగిపోతాయి. మినపప్పు, మైసూర్ దాల్, నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు, ఈ 3 మంచిగా వేగుతాయి అన్నమాట. ఇవి 4. బట్ ఎక్కువ వేగడానికి దేనికి టైం పడుతుంది అంటే కందిపప్పుకి శనగపప్పు కొంచెం వేగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇక అందుకనేసి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి అన్నమాట. ఇవి ఎక్కువసేపు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వీటికి కొంచెం అవి డ్రై ఫ్రూట్స్ ఏంటంటే కడిగి ఆరబెడితే తొందరగా ఎండవన్నమాట. అందుకోసం అనేసి ఇంతవరకు అయితే మంచిగా 2-3 సార్లు కడిగేసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేస్తున్నాను. ఎండ వస్తే బయట ఆరేయచ్చు, కానీ కోతులు వస్తాయి, అందుకనేసి ఇంట్లోనే ఆరబెట్టేసుకుంటున్నాను. ఇవి ఇలా తడి మొత్తం పోయిన తర్వాత ఎండలో కూడా కొంచెం సేపు అయితే ఉంచుతాను, లేకపోయినా ఫ్యాన్ కింద ఆరబెట్టినా ఎండిపోతాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక వేరే వైపు ఇవి వేయించుకోవాలి. పల్లీలు, నెక్స్ట్ వచ్చేసి పిస్తా, బాదం, కాజు, ఇవైతే వేరే వైపు అయితే నేను వేయించుకుంటాను. వీటిని అయితే కడగడం లేదు నేను. సో కడిగితే ఏంటి అంటే బాగా మెత్తబడిపోతున్నాయి. ఇక అందుకనేసి ఇవైతే కడగకుండానే వేయించుకుంటున్నాను. ఇంతకుముందు కడిగి వేయించాను, మొత్తం కలిపి వేయించుకున్నాను అనమాట. నాకు అప్పుడు అనిపించేసింది సో వేరుగా వేయించుకోవాలి అనేసి. ఇక అందుకనేసి వేరే అయితే వేయించుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే బియ్యం మంచిగా అయితే ఆరిపోయాయి, ఎండిపోయాయి అనమాట. ఏం వాటర్ ఏమీ లేకుండా మంచిగా అయితే ఆరాయి. ఇప్పుడైతే వేయించుకుంటున్నాను. సగం వేయించుకుంటాను, 2 సార్లు వేయించుకుంటాను. ఇక ఇవి మొత్తం ఇంకొక వైపు అయితే వేయించుకుంటున్నాను. సో ఇక నెక్స్ట్ వచ్చేసి 2 స్టవ్ల మీద 2 అయితే పెట్టేసాను, గిన్నెలు పెట్టేసి. ఇక కొంచెం వేడైన తర్వాత ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి 3 కప్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సరిపోయేటట్లు వేగేటట్లయితే, మొత్తం మంచిగా వేగేటట్లయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో మొత్తం అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను, వేడి అంతగా లేదు అందుకే చేపెట్టాను. ఇక్కడ వచ్చేసి మొత్తం ఒకేసారి వేయించుకుంటున్నాను. సో వీటికి ఇవి బియ్యం అవన్నీ కలిపితే ఏంటంటే సరిగ్గా వేగడం లేదు. పోయినసారి అలానే చేశానమాట. ఇక అందుకనేసి వీటిని అయితే వేరే వైపు అయితే వేయించుకుంటున్నాను నేను ఏంటంటే ఎప్పుడు చేసినా ఎక్కువ ఎందుకు చేసుకుంటానంటే ఈ పనిలో పడి అది ఉందో లేదో చూసుకోకుండా అవుతుంది. ఇక అందుకనేసి ఎక్కువ వేయించుకొని సగం అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిగతా సగం ఏం చేస్తాను అంటే స్టోర్ చేసి ఉంచుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ అలా ఉంచుకుంటాను. మనం ఒక్కోసారి ఏంటి అంటే హడావుడిలో పడి అయిపోయింది చూసుకోకుండా అవుతుంది. పిల్లలు ఏంటంటే తింటారు అనుకుంటాము, ఒక్కోసారి తినరు, ఒక్కోసారి వేస్టే పడేస్తూ ఉంటాము. ఒక్కోసారి వాళ్ళు ఏంటి అంటే మనం
చేసి రెడీగా ఉంచుతాము. పాలు తాగేస్తారు. ఇవి ఒక్కసారి తినడం వల్ల వేస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బియ్యం ఇవన్నీ సగం వేగిన తర్వాత ఇక్కడ వాము జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాము జీలకర్ర ఏంటి అంటే తొందరగా డైజెషన్ అవ్వడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలా ఏమీ ఉండకుండా ఉండడం కోసము జీలకర్ర వాము అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుంటే ఏంటి అంటే వాళ్ళ మోషన్ ఫ్రీగా వెళ్ళాలి కదా. సో కొంతమంది పిల్లలకి డైజెషన్ అవుతుంది, కొంతమందికి అవ్వదు. దాన్ని బట్టి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో అందరు చెప్పినట్టు బ్లైండ్గా నమ్మవద్దు. నేను చెప్పినా సరే, ఈ వీడియోలో అయినా సరే మనం పెట్టినప్పుడు వాళ్ళకి డైజెషన్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక మధ్యలో మీకు చూపించింది చాలా తక్కువ వేయించుకోవడం. నేను అక్కడే ఉండి 15 మినిట్స్ వరకు అయితే వేయించుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది, హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా వేగదు. సో ఇక మంచిగా ఏంటి అంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అక్కడ, మనకి వేగినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే రాళ్ళ శబ్దం వస్తుంది, మనం కలుపుతూ ఉంటే బాగా వేగి రాళ్ళ శబ్దం వస్తూ ఉంటుంది. బియ్యం తొందరగానే వేగుతాయి. మనకి ఎక్కువ వేగడానికి పట్టే టైం ఏంటి అంటే శనగపప్పుకి ఎక్కువ టైం పడుతుంది. సో కాబట్టి తిని చూడండి, అర్థమవుతుంది వేగా లేదా అనేసి. సో కొంచెం ఏంటి అంటే వేడి మీద మిక్సీ పడితే అంత తొందరగా మిక్సీ అవ్వదు. సో ఇక అందుకనేసి మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా బియ్యం, అవన్నీ మళ్ళీ ఇంకొకసారి అయితే ఇలా వేయించుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి ఏంటి అంటే నేను ఇవి మిక్సీ పట్టకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచేస్తాను. ఇక ఇవి కూడా ఏంటి అంటే బాదం, పిస్తా, కాజు, పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. అందులో స్టవ్ వచ్చేసి చాలా తక్కువ అనమాట, చిన్న స్టవ్ ఉంటుంది, అంటే ఇంకొక వైపు చిన్నది ఉంటుంది కదా, దాని మీద లో ఫ్లేమ్లో పెట్టాను. అందుకని ఎగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ వచ్చేసి వాము జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ యాడ్ చేసుకుంటే వాము జీలకర్ర మాడిపోతుంది. సో ఇక అందుకనేసి మధ్యలో యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడైతే ఇంకొంచెం అయితే యాడ్ చేసేసాను. మనం ఒకసారి తక్కువ యాడ్ చేసుకుంటాం, పిల్లలకి డైజెషన్ అవుతుంది లేదనేది కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇవైతే వేగిపోయాయి. చల్లారేంత వరకు అయితే ఇక్కడే ఉంచేస్తున్నాను నేను. సో ఇవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేస్తాను. ఫస్ట్ ఇవి కూడా ఉన్నాయి కదా, సో ఇవి మిక్సీ పట్టడం కూడా నేను వేరువేరుగా పడుతున్నాను. ఇవి ఆయిల్ మొత్తం ఉంటుంది కదా, అవంతా బియ్యం అనమాట, అవి పొడిగా ఉండాలి. ఇవి మిక్సీ పడితే ఆయిల్ అవుతూ ఉంటుంది, సో తడిగా ఉంటుంది అనమాట. అందుకనేసి వేరువేరుగానే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను చేసే ప్రాసెస్. సో ఇదే ఫాలో అవ్వమని అయితే నేను చెప్పను, బట్ నేను డైలీ ఏం చేస్తానన్న దాంట్లోనే ఈ వీడియో అనమాట. నచ్చితే ట్రై చేయొచ్చు, బట్ ఒకసారి తినిపించి చూసిన తర్వాత వాళ్ళకి డైజెషన్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి. సో డైజెషన్ అవ్వకపోతే పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు. సో ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం ఏంటి అంటే నూకులాగా ఉండాలి. ఇది కొంచెం ఇంకొంచెం మెత్తగా వచ్చేసింది అనమాట. రెండో టైం పట్టింది ఏంటంటే కొంచెం నూకులాగా ఉండేటట్లయితే చూసుకుంటాను. సో ఇందాకలో ప్యాన్ మీద వేసాను కదా, సో బియ్యం అవన్నీ మళ్ళీ అయితే ఒకసారి కలుపుకుంటున్నాను. సో ఇంకొన్ని మిగిలైతే ఉన్నాయి. సో అవి ఇంకొక సైడ్ వేగుతున్నాయి అక్కడ, అవైతే కావు, చల్లారి మాత్రమే మిక్సీ పట్టుకుంటున్నాను నేను. సో రెండోసారి పట్టింది ఏంటి అంటే కొంచెం ఎక్కువనే నూకులాగా ఉండేటట్లయితే చూసుకున్నాను. సో ఇందాక ఏమైంది అంటే ఎక్కువ వేసాను కదా, అందుకనేసి కొన్ని మిక్సీ అవుతాయో లేదో అనేది కొంచెం ఎక్కువసేపు ఉంచేసరికి ఫస్ట్ అది కొంచెం మెత్తగా అయిపోయింది. రెండోది కొంచెం నూకు ఉండేటట్లయితే చూసుకున్నాను. ఇవంతా చల్లారాలి. వేడి మీద మళ్ళీ మనం డబ్బాలో వేసి పిండి మొత్తం పాడవుతుంది. ఇంకో సైడ్ అదంతా చల్లారుతుంది కదా, నేను పల్లీలు ఇవైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇవి సగమే పట్టుకుంటున్నాను. ఇంకొక సగం ఏంటి అంటే ఆల్రెడీ అక్కడ వేయించుకుంటున్నాను కదా బియ్యం అవన్నీ, ఆ సగంలో ఇవి యాడ్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ ఎప్పుడు మిక్సీ పడతాను అప్పుడు వేయించుకుంటాను. సో చూడండి ఆయిల్గా ఎలా అయిందో. పల్లీలు, బాదం ఇవంతా ఆయిల్గా ఉంటుంది కదా, సో ఎక్కువ తడిగా ఉంటుంది. సో ఇక అందుకని వేరే వైపు అయితే నేను వేయించుకొని మిక్సీ అయితే పట్టేసాను. ఇక మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను, మొత్తం కలిసేటట్లు. ఇది మంచిగా చల్లారిన తర్వాత వేరే డబ్బాలోకి అయితే పెట్టుకుంటాను నేను.
అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో అలా కంపల్సరీ ఉండాలి అనేసి ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను. నేను ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను అనమాట. ఇదే మనం చేద్దాం అనుకునే సరే చాలా టైం పడుతుంది. 1 డే మొత్తం పడుతుంది మ్యాక్సిమం ఇంత చేసుకోవాలి అంటే. బట్ మనం కొంచెం కొంచెం చేసుకుంటే హడావుడి అయిపోతూ ఉంటుంది. పిల్లలు వేస్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి తినరు, ఒకసారి తినకుండా వేస్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకనేసి ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. సో మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత చల్లారేంతవరకు అయితే ఉంచేసాను. ఇది చల్లారిన తర్వాత వేరే డబ్బాలో అయితే స్టోర్ చేసి అయితే ఉంచుకుంటాను. ఏంటంటే కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుందన్నమాట. ఉండలుండలుగా అయిపోయింది. అందుకనేసి మొత్తం అయితే ఇలా కలిపేసి అయితే ఉంచేసాను. ఇంకా ఇక్కడేంటి అంటే నేను ఈవినింగ్ టైంలో ఇస్తాను. పూల్ మకానా, కొంచెం బాదం, పిస్తా, కాజు కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇవి మొత్తం వేగేంత వరకు అయితే ఉంచుకుంటున్నాను. ఇదేంటంటే నేను నైట్ మా చిన్నోడు పడుకునే ముందు 8కి 9కి ఉప్మా రవ్వ వచ్చేసి ఒక స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను ఉప్మా రవ్వ. ఈ మిక్సీ పట్టింది వచ్చేసి ఒక స్పూన్ యాడ్ చేస్తాను అనమాట. సో కలిపి తినిపిస్తాను. ఇది ఈజీగా డైజెషన్ అయితే అవుతుంది. సో నైట్ తినిపించి పడుకోబెడితే ఏంటి అంటే వాడు మ్యాక్సిమం ఒకసారి తాగుతాడు పాలు, ఒక్కసారి 2 సార్లు తాగుతాడు. సో ఎక్కువ ఆకలి అవ్వదు, పొట్ట నిండుగా ఉంటుందన్నమాట. 8కి 9కి అలా తినిపిస్తాను మిక్సీ పట్టేసి. సో చల్లారేంతవరకు అయితే వేయించుకుంటున్నాను ఇక్కడ. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే మంచిగా వేగుతాయి. సో పిల్లలకి పెట్టేది కదా, కొంచెం ఎక్కువ టైం తీసుకొని మంచిగా వేయించుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఏంటంటే చల్లారిన తర్వాత ప్లేట్లో వేసేసాను. ఇక్కడైతే మిక్సీ పట్టుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను నైట్ అలా, లేకపోతే ఎప్పుడైనా మార్నింగ్ టైంలో ఏదైనా సరిగ్గా తినలేదు అంటే మార్నింగ్ టైంలో అయినా ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సో ఆ రవ్వలో అయినా యాడ్ చేసి అయితే తినిపిస్తాను. సో హెల్త్కి అయితే చాలా మంచిది, ఈజీగా డైజెషన్ అవుతుంది పూల్ మకానా. సో చల్లారేంతవరకు ఈ డబ్బాలో పెట్టుకుంటాను. సో ఇలా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. కొంచెం చల్లారేంత వరకు ఇలా ఉంచేసి ఇక తర్వాత అయితే మూత పెట్టేసి అయితే ఉంచేస్తాను. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయట అయినా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 1 వీక్ అలా వచ్చేటట్లయితే పట్టుకుంటాను. సో ఇందాకలా వేయించుకున్నాను కదా, సో అది వచ్చేసి ఇక్కడ నేను వేరే డబ్బాలో పెట్టేసి చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఇందాకలా ఆల్రెడీ కొంచెం బాదం పిస్తా అవన్నీ సగం ఆపేసాను, అవంతా ఇదనమాట. మళ్ళీ ఆ పిండి అయిపోయిన తర్వాత ఇదైతే మిక్సీ పట్టుకుంటాను. లేదు అంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసి ఉంచుకుంటానమాట. సో మొత్తం పిండి ఒకేసారి పట్టేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నాకెందుకు మంచిగా అనిపించగా సో ఇలా అయితే వేయించుకొని పక్కనైతే పెట్టేసుకుంటాను. లేదు మనకి అప్పుడే కొంచెం టైం ఉందనుకోండి, లైట్గా వేడి చేసి అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు. నేను అలా ఏం చేయను, బట్ డైరెక్ట్గా మిక్సీ అయితే పడతాను. సో ఈ పిండి మొత్తం ఇలా మిక్సీ పట్టి అయితే ఉంచేసుకున్నాను. ఈసారి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేశాను నేను. సో ఇలా చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వాడికి తినిపించవచ్చు. అలాగే ఊరెళ్ళేటప్పుడు కూడా ఈజీగా కొంచెం ఎక్కువ పిండి చేసుకుంటే ఒక్కోసారి పిండి మర్చిపోయి వస్తూ ఉంటాము. సో అలా ఉన్నా మనకి ఇంట్లో ఉండేటట్లయితే ఉండాలి కదా, అందుకనేసి కొంచెం ఎక్కువే చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ పిండి ఇది వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుతాను, లేదంటే బయటైనా పెట్టేస్తాను. ఇంతకుముందు పట్టింది నేను బయట పెట్టేశాను అనమాట. మీకు నచ్చితే ట్రై చేయండి. నచ్చడం కాదు, మీరు పెట్టే ఫుడ్ ఏదైనా సరే మన డైజెషన్ అవుతుందా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.